ప్రతిరోజు ఉదయం 7:30కి నలుగురు మంచి స్నేహితులు ఆరవ్, మీరా, జోయా మరియు రోహన్ వాళ్ల వీధి మూలలో కలుస్తూ స్కూల్కి కలిసి నడిచి వెళ్లేవారు. వాళ్లు 7వ తరగతిలో చేరినప్పటి నుండి ఇది వారి నిత్యకృత్యం అయ్యింది. ఆరవ్ ఎప్పుడూ ముందు వచ్చేవాడు. అతనికి నిశ్శబ్దమైన ఉదయం చాలా ఇష్టం. తనంతట తానుగా గానాలు పాడుకుంటూ వేచి ఉండేవాడు. మీరా రెండవది వచ్చేది. చేతిలో పుస్తకం ఉంటే నడుస్తున్నప్పటికీ చదివేది. ఆమె తెలివైన అమ్మాయి. అందరికీ హోంవర్క్లో సహాయం చేస్తుంది. జోయా ఆలస్యంగా వస్తుంటుంది. జుట్టు సగం అల్లినట్టే, బ్యాగ్ జిప్ పూర్తిగా మూసకుండా, చేతిలో టోస్ట్ తింటూ పరుగులు తీయడంతో వచ్చేది. రోహన్ చివరిగా వచ్చేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, కొత్త జోక్స్తో అందరినీ ఉత్సాహంగా ఉంచేవాడు. చాక్ స్కూల్కి ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే అది అటెన్షన్ డ్రా చేయాలనుకుంది అంటూ నవ్వించేవాడు. వాళ్ల స్కూల్ ప్రయాణం 20 నిమిషాలు పడేది. ఒక పూల దుకాణం, ఒక తోటమాలి లాంటి బాబాయ్ దగ్గరగా, చివరికి పెద్ద గుల్మోహర్ చెట్టు దగ్గర చిన్న సెల్ఫీలు తీయడం వారి అలవాటు. ఆ ప్రయాణంలో స్కూల్ మాటలు, కార్టూన్లు, భవిష్యత్తు కలలు లేదా అర్థం లేని విషయాలు ఎవరి దేని గురించి అయినా మాట్లాడేవారు. కానీ కలిసి ఉండడమే ముఖ్యంగా భావించేవారు. స్కూల్కి వెళ్లాక ఒకే రోలో కూర్చుంటారు. టిఫిన్ షేర్ చేసుకుంటారు. ఆరవ్కి జోయా పచ్చడి అంటే చాలా ఇష్టం. మీరా ఫలాలు తీసుకొస్తుంది. రోహన్ ఎప్పుడూ ఎక్కువ శాండ్విచ్లు తీసుకొస్తాడు. ఒకరోజు భారీ వర్షం పడింది. ఎవ్వరూ బయటకు రావరని అందరూ అనుకున్నారు. కాని ఒక్కొక్కరిగా 4గురు వచ్చేశారు. తడిగా, గొడుగులు తలకిందులవుతూ, కానీ చిరునవ్వుతో. ఆ రోజు వాళ్లకు వర్షం మీదంతగా భయం లేదు. ఎందుకంటే స్కూల్కి వెళ్లడం వాళ్లకో ప్రయాణం కాదు. అది స్నేహం. ఎటువంటి వాతావరణమైనా ఆ నలుగురు స్నేహితులు ఎప్పుడూ కలిసి నడిచేవారే.